మొత్తానికైతే గేట్ కొలాయించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షుడిగా ఈ కాడి నుంచి నా పనితనం ఎలా ఉంటుందో చూడని చెప్పి నిన్న ఆయన చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అంశం గేట్లు ఎత్తే కార్యక్రమం పైన కొంతమంది అంటా ఉన్నారు, గత గాళ్ళని చేర్చుకుంటారు గీళ్ళని చేర్చుకుంటారు అని అంటారు. ఒక మాట ఇక్కడ కేటీ రామారావు అసెంబ్లీలో చెప్తాడు, మేము 50 మంది ఉన్నామంటాడు. అటు లక్ష్మణ్ గారు మీ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని చెప్తారు. ఇది 6 నెలల ప్రభుత్వమే అని హరీష్ రావు అంటా ఉంటాడు. అంటే ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విపక్షాలకు వచ్చినప్పుడు ఈ ప్రజల ఆశయాలను రక్షించడం కోసం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ గేట్లెత్తే కార్యక్రమం ఏదైతే ఉందో అది సమర్థనీయమే, మరక మంచికే. కాబట్టి గతంలో కేసీఆర్ చేసిండు, ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా మొత్తం ప్రభుత్వాలను గులగొట్టి కొత్త ప్రభుత్వాలను నిర్మించిందిగా. వీళ్ళు మాట్లాడడానికి కూడా లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేవతాని వర్ణించి ఆమె పుణ్యాన్నే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నిండు అసెంబ్లీలో చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఆ తల్లి పార్టీలో ఎవరు లేకుండా ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోతివి. రెండోసారి అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా బట్టి విక్రమార్క గారిని అవమానిస్తేవి. ఎన్ని నాటకాలు కేసీఆర్ గారిని. ఇప్పుడు నీ పార్టీని చీరి చింత గట్టినా పెద్దగా ఎవరికేం ఆపత అనిపిస్తలేదు. వాళ్ళే వస్తామంటారు. గేట్లు మూస్తామంటే కూడా మీదికెళ్ళి దుంకొస్తాం కానీ బరాబర్ వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం ఆలస్యమైంది. ఇప్పటికే ఆలస్యం. అది ఈ పాటికే కథం అయిపోవాల్సిందే, ఆలస్యమైంది. ఇంకా ఇప్పుడైనా మంచిదే.